రైట్ లాల్ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ ప్రియా అందిస్తారు. ప్రియా చెప్పండి, అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వం ఏర్పాట్లు ఏ విధంగా చేసింది? ప్రియా చెప్పండి, అమ్మవారి దర్శనానికి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రేక్షకులందరికీ తెలంగాణ బోనాల పండుగ శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ చూసుకుంటే ముందుగా బోనాల పండుగ అంటే ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. బోనాల పండుగ అంటేనే ఇప్పుడు ఎవరైనా ఆషాఢ మాసంలో తల్లిగారింటికి రావడం జరుగుతుంది. అట్లాగే అమ్మవారు కూడా మా ఇంటికే వచ్చింది అన్నట్టుగా భక్తులు భావించి వాళ్ళు చీరే సారెలు కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే ఇవాళ మార్నింగ్ నుంచి కూడా అమ్మవారి కోసం భక్తులు తరలి వస్తున్నారు అమ్మవారి దర్శనం కోసం. అలాగే బోనాల్ని రంగురంగు బోనాలు తీసుకొస్తున్నారు. బోనాలకు పసుపు, కుంకుమ, వేపాకులు, అలాగే రకరకాల పూలు, అలాగే ప్రమిదలతోని బోనాలు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని ఎంతో భక్తితో భక్తులు రావడం మనం గమనిస్తున్నాం. అండ్ ఇప్పుడు మార్నింగ్ నుంచి కూడా చూసుకుంటే ఇప్పుడు భక్తుల రద్దీ ఒకంత పెరిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆలయానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఏంటంటే ఈ ఆలయంలో శాలిబండ నుంచి కాశీ విశ్వనాథ ఆలయం నుంచి అమ్మవారి విగ్రహాన్ని అంటే అమ్మవారి ముఖ చిత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ 8 రోజుల పాటు మంచిగా పూజలు చేసి 9వ రోజు కూడా పూజలు నిర్వహించి 9వ రోజు తర్వాత ఇక్కడ అమ్మవారి ఊరేగింపు జరుగుతుంది. 9వ రోజు సాయంకాలం ఏం చేస్తారంటే అమ్మవారి ఊరేగింపు చేసి ఆ తర్వాత చార్మినార్ మదీనా మీదుగా తీసుకెళ్లి ఢిల్లీ దర్వాజా దగ్గర నయాఫుల్లో అమ్మవారి యొక్క సామాగ్రిని నిమజ్జనం చేస్తారు. అమ్మవారి ముఖ చిత్రాన్ని అలాగే ఉంచుతారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే స్పెషల్ ఏంటంటే అదొక ప్రత్యేకత. ఎందుకంటే 8 రోజులు ఘనంగా ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇది ఇంకొక విషయం ఏంటంటే లాల్ దర్వాజా బోనాలు ఇవి లాస్ట్ బోనాలు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మరి అసలు వాళ్ళు ఎలా సమర్పించారు ఏంటి అనేటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. అండి నమస్తే. మీ పేరు? స్వప్న. స్వప్న. బోనం సమర్పించిరా? లేదండి, ఇప్పుడు వెళ్ళడానికి వెళ్తురా? ఓకే. బోనంలో ఎట్లా ప్రిపేర్ చేసిరు? బోనంలో మేమండి మార్నింగ్ లేసి దీంట్లో నైవేద్యం పెట్టేసేసి తీసుకెళ్తాం. ఎన్నేళ్ళ సంది వస్తారు ఇక్కడ? మేము చేయబట్టి ఒక 10 years ఎవ్రీ ఇయర్. చూసారు కదా, భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రతి ఏటా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి భక్తులు బోనాన్ని సమర్పించుకుంటే అంతా మంచి జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం అనమాట. అందుచేత ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో నిష్ఠతో ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటారు. మనతో పాటు మరికొందరు భక్తులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో అండి. బోనాలు ఎప్పుడు సంవత్సరం ఇక్కడికి వస్తాం, మంచిగా జరుపుకుంటాం. అండ్ అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరం బోనాలు జరుపుకోవడానికి అసలు రీజన్ ఏంటి? ఇక్కడికి వచ్చినందుకు బాగుంటుందని సంతోషం పడతాం అంతే. చూస్తున్నాం కదా, భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ ఒక మంచి బోనం కనిపిస్తుంది, వేప ఆకులతోటి అలంకరించి. మరి అమ్మ మీ పేరు? అరుణ. అరుణ, ఎన్నేళ్ళ సంది వస్తున్నారమ్మా? 23 ఏళ్ళ సంది. 23 ఏళ్ళ సందా? అంటే బోనం చేయడం వల్ల మీకు ఏమనిపిస్తుంది? అంటే అమ్మవారు మీకు ఏం చేసింది? ప్రతి సంవత్సరం వస్తాం. చూస్తున్నాం కూడా భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా బోనాన్ని సమర్పిస్తూ ఉంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే సీసీటీవీల నిఘా ఉంది. అంటే అలాగే పోలీస్ శాఖ ఏమి, జిహెచ్ఎంసీ శాఖ కానీ, వాలంటీర్స్ కానీ అందరూ కూడా భక్తుల కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఎంతో మంది కష్టపడి ఇక్కడ శ్రమిస్తేనే భక్తులు ఇంత సౌకర్యంగా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. భక్తులు తెల్లవారుజామునే లేచి అమ్మవారి కోసం బోనాలు రెడీ చేసి ఇక్కడ వరకు వచ్చి బోనాలు సమర్పించడం
జరుగుతుంది. అండ్ మనం చూస్తున్నాం కూడా. అండ్ ఇప్పటి వరకు కూడా చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది. 2017, 2018 మిస్ ఇండియా మమతా కూడా ఇక్కడికి రావడం జరిగింది, బోనాన్ని సమర్పించడం జరిగింది. అలాగే చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ కూడా మనం చూసాము, వారు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న, మాధవిలత అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది, మనం చూసాం కూడా. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనతో పాటు ఒక భక్తురాలు ఉన్నారు, మనం వారిని అడిగి తెలుసుకుందాం. హలో అమ్మ, మీ పేరు? రేఖ సురేఖనా? ఎన్నేళ్ళ సందోస్తారు ఇక్కడికి? 15 సంవత్సరం అయింది. బోనం ఎత్తిరా? లేదు, మా కాడ ఉండదు. ఇక్కడ బోనం ఉండదు. అంటే చూశారు కదా, కొంతమంది వాళ్ళు మొక్కుకున్నట్టుగా వాళ్ళ తాహత్ తగ్గట్టుగా, అంటే ఒకరు బోనంతో మొక్కుకుంటామని చెప్పుకుంటారు, కొంతమంది పొట్టేలతో మొక్కుకుంటామని చెప్తారు, మరి కొంతమంది ఇట్లా వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నారు. ఇప్పుడు అమ్మవారి ఈ అమ్మ నెత్తి మీద మనం సారే చూస్తున్నాము, అడిగి తెలుసుకుందాం. హలో అమ్మ, మీ పేరు? శిల్ప. ఎన్నేళ్ళ సందోస్తారు? మీ నెత్తి మీద ఏముంది? మీ నెత్తి మీద ఏముంది? నబిజం. నబిజం. నైవేద్యమా? అంటే ఎప్పుడు ఏ సంవత్సరమైనా నైవేద్యం ఈ నైవేద్యం సమర్పిస్తే అమ్మవారు మీకు ఏమిచ్చింది? మంచి చేసింది. చూశారు కదా, భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, కేవలం ఇది లాస్ట్ బోనాలు కాబట్టి, ఈ లాల్ దర్వాజా లాస్ట్ బోనాలు కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న అక్కన్న మాదన్న ఆలయంలో కానీ, ఉమామహేశ్వర ఆలయంలో కానీ, మిరాలం మండి ఆలయంలో కానీ, ఇట్లా ఒక దాదాపుగా 23 ఆలయాలలో ఒకేసారి ఏకకాలంలో బోనాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాల్లో కూడా బోనాలు కూడా ఎంతో సంబరంగా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకుంటా మనం చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఏమాత్రం కనీసం అసలు ఇది ఇబ్బంది అని కాకుండా ఎంతో శ్రమిస్తూ ఇక్కడ భక్తి శ్రద్ధలతోటి బోనాలు సమర్పించడం మనం చూస్తున్నాం. అండ్ రేపు ఇప్పుడు ఇవాళ సాయంత్రం జరగబోయేది ఏంటంటే, అన్నంతో శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆ పక్కనే అమ్మను పెట్టి ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు, శాంతి పూజలు చేస్తుంటారు. అండ్ ప్రత్యూష, ఇప్పటి వరకు బోనాలు అందరూ చూసినాం కదా, మరికొన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. రైట్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్.